అందరికీ నమస్కారం అండి. లాస్ట్ టైం నేనొక వీడియో చేశాను. మీరు కనుక ఆ వీడియో చూసినట్లయితే మీరొకసారి రీకాల్ చేసుకోండి. యాక్చువల్లీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి ఒక నోటిఫికేషన్ ఒస్తుంది. అని మనకొక పేపర్ నోటీస్ ఒచ్చి దాని యొక్క ఆన్‌లైన్ డేట్ వచ్చేసరికి 31 జాన్యువరి నుంచి ఉంటుందనేసి నేను నోటీస్ అంటే పేపర్ నోటీస్ ఒచ్చిందనమాట దానికి. అప్పుడే నేను మీకు చెప్పాననమాట. దానికి ఇంకా దానికప్పటికి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. సో, దాని యొక్క నోటిఫికేషన్ అనేది ఇప్పుడు మనకి అఫీషియల్‌గా రిలీజ్ అయిందనమాట. ఇవేంటివంటే ఆర్ఆర్‌బీ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లో ఓకేనా? రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లో మనకి లెవెల్ 1 కేటగిరీ పోస్టులనమాట. బేసిక్‌గా ఇవొచ్చేసరికి మనకి సీజీఎల్‌లో చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంటది కదా! సో, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ క్యాడర్ అండి. మనకి లెవెల్ 1 సెవెంత్ సీపీసీ ప్రకారం మనకిది లెవెల్ 1 స్కేల్ అనమాట. ఓకేనా? ఆర్ఆర్‌బీ గ్రూప్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి కేటగిరీ కింద వస్తదనమాట మనకిది. ఓకేనా? సో, ఈ నోటిఫికేషన్ అనేది దిస్ ఈస్ ద అఫీషియల్ వెబ్‌సైట్ ఆఫ్ ద రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అండి. ఇందులో మనకిప్పుడు చూసారు కదా! రిక్రూట్‌మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ సెవెంత్ సీపీసీ. ఇది 9/2025 ఉంది కదా అనుకోకండి. ఇక్కడ చూసారు కదా! ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 31/1/2026 ఉంది. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 2nd మార్చ్ 2026 ఉంది. ఆల్రెడీ నేను అది ఫస్ట్ వచ్చేసరికి మనకండి పేపర్ నోటీస్ ఇచ్చాడనమాట ఈ నోటిఫికేషన్ గురించి. ఓకేనా? ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఇచ్చాడు. తర్వాత పేపర్ నోటీస్ ఇచ్చాడనమాట. మనకి జనరల్‌గా ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ అనేది ప్రతి మంత్ రిలీజ్ అవుతదండి. ఎవరైనా తెలియపోతే ఒకసారి చూసుకోండి. అందులో చాలా నోటిఫికేషన్స్ ఉంటాయనమాట. ఓకేనా? సో, అందులో ఆల్రెడీ ఇది ఇచ్చారనమాట. అది మనకి ఐ థింక్ సో డిసెంబర్ లాస్ట్ వీక్‌లో ఏమో ఇచ్చినట్టున్నారండి. డిసెంబర్ 25 ఏమో అలాగా. సో, అప్పుడు వచ్చిన నోటిఫికేషన్ ఇది. తర్వాత దీనికి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇప్పుడొచ్చింది. దాని యొక్క ఆన్‌లైన్ ఓపెనింగ్ డేట్ కూడా నోటిఫికేషన్‌కి అప్లై చేయడానికి డేట్ కూడా ఓపెన్ అయిపోయింది. అదొచ్చేసరికి 31 జాన్యువరి 2026 నుంచి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 2nd మార్చ్ 2026 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో, దిస్ ఈస్ ద టైమ్ పీరియడ్ టు అప్లై ఆన్‌లైన్ అనమాట. ఓకేనా? సో, మనం ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాం అనమాట. సో, క్లిక్ చేస్తున్నాను. దిస్ ఈస్ ది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఓకేనా? ఓకే. చూసారు గదా! రిక్రూట్‌మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ సెవెంత్ సీపీసీ పే మ్యాట్రిక్స్. దీని యొక్క బేసిక్ పే వచ్చేసరికి 18,000 ఉంటుందండి. అది బేసిక్ పేనే. దాని మీద డీఏ, హెచ్ఆర్ఏ ఇవన్నీ కలుపుకొని మీకు అరౌండ్ 35,000 అలా సాలరీ వస్తుందండి. అండ్ ఇంకా ఎయిత్ సీపీసీ వస్తే ఇంకా సాలరీ మీకు పెరుగుతదండి. ఓకేనా? ఇది మనకిప్పుడు ఎయిత్ సీపీసీ రావాల్సుందనమాట. జాన్వరి 2026 నుంచి. సో, ఎయిత్ సీపీసీ వస్తే ఇంకా పెరుగుతది. సో, ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ ఇంకో విషయం అండి, ఎవరైతే పై పోస్టులకి ప్రిపేర్ అవుతారో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. వీటికి ఎలాగో ఫీజ్ తక్కువే ఉంటది గదండీ! 100 ఉంటుంది నాకు తెలిసి. సో, ఎందుకంటే ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా మనం చిన్నవైనా సరే ఆ ఎగ్జామినేషన్‌లో అంటే మనం ఎంత ప్రిపేర్ అయినా గాండి నేను మళ్ళీ చెప్తున్నాను. మనం ఎంత ప్రిపేర్ అయినా కూడా ఆ ఎగ్జామ్ టైమ్ ఆ 1 అవరో, ఆ 2 అవర్సో ఆ ఎగ్జామ్ టైమ్‌లో మనం ఎలా పెర్ఫార్మ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఎగ్జామ్‌కైనా సరే. ఆ 1 అవర్‌లో మన పెర్ఫార్మన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం చాలా నెర్వస్‌గా ఫీల్ అవుతాము. మనకేం గుర్తు రావు ఒక్కోసారి. ముందు రోజు నిద్ర పట్టదు మనకి రేపు ఎగ్జామ్ ఉందంటే ఆ టెన్షన్‌తో. సో, మనకేంటంటే ఎగ్జామ్ టైమ్‌లో మన బ్రెయిన్ సరిగ్గా పని చేయదు. సో, అందుకే చెప్పేదేంటంటే పెద్ద ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న ఎగ్జామ్స్‌కి అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే వెళ్ళనవసరం లేదు. కానీ ఎగ్జామ్‌లో పెర్ఫార్మ్ చేయడం అనేది మీకు ప్రాక్టీస్ అవుతదనమాట. అలవాటవుతది. ఓకేనా? ఇలాంటి ఆహ్, ఎగ్జామినేషన్ ఫీజ్ తక్కువున్న ఎగ్జామ్స్‌కి అప్లై చేసుకుంటే, ఆ ఎగ్జామ్ ఆ 1 అవర్, 2 అవర్స్‌లో మనం ఎంత స్పీడ్‌గా పెర్ఫార్మ్ చేయాలి, ఎంత యాక్యురేట్‌గా పెర్ఫార్మ్ చేయాలి, మనల్ని మనం అసెస్ చేసుకోవటానికి ఇలాంటి ఎగ్జామ్స్ అనేది చాలా యూజ్ అవుతాయండి. ఓకేనా? ఈ ఎంటీఎస్ లెవెల్ క్యాడర్ కదా అనేసి చాలా డెడ్ ఈజీగా ఏముండదు. మనకన్నీ తెలిసిన క్వెషన్సే ఉంటాయి. కానీ ఎగ్జామ్‌లో మనం పెర్ఫార్మ్ చేసే దాన్ని బట్టి ఆధారపడి ఉంటది. అన్నీ తెలిసినట్టే ఉంటది. కానీ ఏంటంటే మనం తప్పులు పెట్టేస్తాం. ఎందుకు? ఎగ్జామ్‌లో ఆ టైంకి మనకు ఫేస్ చేసే నెర్వస్‌నెస్ వల్ల, ఆ టెన్షన్ వల్ల మనం అలాగా పెట్టేస్తామనమాట. సో, అందరూ అప్లై చేసుకొని జెన్యూన్‌గా వస్తే వెళ్ళాలనుకునే వాళ్ళు అప్లై చేసుకోండి. వస్తే వెళ్ళకూడదు అనే వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి పోస్ట్‌లకి అప్లికేషన్ ఫీజ్ తక్కువ. ఇంకోటేంటంటే ఇవి మీకు ప్రాక్టీస్ లాగా ఉంటాయన్నమాట ఇలాంటి ఎగ్జామ్స్. ఓకేనా? దిస్ ఈస్ మై సజెషన్. ఓకే. ఇప్పుడు మనం నోటిఫికేషన్‌లోకి ఎళ్దామండి. నోటిఫికేషన్‌లోకెళ్ళే ముందు నేను మళ్ళీ చెప్తున్నాను. నా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే. సో, లెట్స్ గో ఇంటు ద వీడియో.
సో, దీని యొక్క ఇక్కడొచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి. ఫస్ట్ వచ్చేసరికి డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఇన్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్. నేను చెప్పాను కదా మీకప్పుడు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వచ్చిందనేసి. అదెప్పుడొచ్చిందంటే 27థ్ డిసెంబర్ 2025న అప్పుడు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వచ్చిందండి ఇది. తర్వాత ఆ తర్వాత నుంచి మనకిప్పుడు ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి 31 జనవరి 2026 నుంచి దీని యొక్క ఓపెనింగ్ డేట్ అనేది స్టార్ట్ అయింది అప్లికేషన్ ఆన్‌లైన్ చేసుకోటానికి. క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 2 మార్చి 2026. ఫీజ్ పేమెంట్‌కి ఇంకో 2 డేస్ ఎక్స్‌ట్రా ఇచ్చాడు. 4th మార్చ్ 2026. నెక్స్ట్ వచ్చేసరికి డేట్ అండ్ టైమ్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్. ఇప్పుడు మనం అప్లై చేసిన తర్వాత ఏమైనా కరెక్షన్స్ ఉంటాయి కదా! ఆ కరెక్షన్స్ చేసుకోవడానికి టైం వచ్చేసరికి 5th మార్చ్ నుంచి 14th మార్చ్ వరకు ఇచ్చాడు. డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ స్క్రైబ్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడ్ దేర్ స్క్రైబ్ డీటెయిల్స్ వచ్చేసరికి 15th మార్చ్ నుంచి 19th మార్చ్ వరకు ఇచ్చారండి. ఓకేనా? సో, ఇవి వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్. ఇది ఓపెన్ చేయంగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు మైండ్‌లో పెట్టుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడేదో నోట్ ఇచ్చాడండి. డేట్స్ ఫర్ సీబీటీ అండ్ అదర్ స్టేజెస్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ షల్ బి ఇంటిమేటెడ్ త్రూ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వెబ్‌సైట్ లిస్టెడ్ ఎట్ పారాగ్రాఫ్ 24th ఆఫ్ ద నోటీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అంటండి. ఈ యొక్క సీబీటీ ఎగ్జామ్స్ గురించి ఏ డీటెయిల్స్ అయినా కూడా ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో పెడతారంట. సో, చెక్ చేసుకుంటా ఉండండి. ఓకేనా? సో, లెవెల్ 1 అండి ఇది. మీకు చెప్పిందే కదా! నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఎట్ ఏ గ్లాన్స్ అనమాట. సో, ఈ యొక్క పోస్ట్ వేకెన్సీస్ గురించి మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసరికి వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ 1 ఆఫ్ 7th సీపీసీ పే మ్యాట్రిక్స్. ఇందులో చాలా రకాల పోస్టులు ఉన్నాయంటండి. ఓకేనా? ఈ లెవెల్ 1 స్టార్టింగ్‌లో అసలు మనకి ఉద్యోగం మనకిప్పుడు చాలా స్కేల్స్ ఉంటాయి గదా! సెంట్రల్ గవర్నమెంట్‌యి. అందులో స్టార్టింగ్‌దనమాట ఇది లెవెల్ 1 అంటే. ఇదే స్టార్టింగ్ బేసిక్ పే అనమాట. దీని యొక్క ఇనీషియల్ బేసిక్ పే వచ్చేసరికి 18,000 అనమాట. మెడికల్ స్టాండర్డ్ యాస్ పర్ ఎనెక్షర్ ఏ. ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాలు ఖచ్చితంగా నిండాలండి. ఓకేనా? 18 ఇయర్స్ కంపల్సరీగా నిండాలి. 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు. మీకందరికీ ఎప్పటినుంచో చెప్తున్నాను. 33 ఇయర్స్ ఈస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అనమాట. యూఆర్ క్యాండిడేట్స్‌కి, అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్‌కి 33 ఇయర్స్ ఈస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. అదే ఓబీసీ అనుకోండి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళనుకోండి 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటది. ఓకే గదా! ఇవన్నీ మీకు తెలుసు కదా! నేను ప్రతి వీడియోలో ఇవి మెన్షన్ చేస్తున్నాను. మీకు కూడా తెలుసని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 22,195 వేకెన్సీస్ ఉన్నాయండి. ఓకేనా? టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 22,195 వేకెన్సీస్ అనమాట. ఓకేనా? సో, చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఓకేనా? చేసుకుని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండండి. మ్యాక్సిమం కూడా దీని సిలబస్ అంతా కూడా 10th క్లాస్ స్టాండర్డే ఉంటుందండి. 10th క్లాస్ మ్యాథ్స్ కానీ, ఓకేనా? మ్యాథ్స్ అయినా సరే, రీజనింగ్ అయినా సరే, ఏదైనా సరే 10th క్లాస్ లెవెల్‌లోనే ఉంటుందనమాట. ఓకే. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అప్లికేషన్. ఓకేనా? క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై. ఎవరైతే ఫైనల్ ఇయర్‌లో ఉంటారో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ లేకుండా వాళ్ళైతే ఎలిజిబుల్ కాదంటండి. ఓకేనా? నేను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్సే మీకు నోట్ చేస్తున్నాను. ఓకేనా? క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ఓన్లీ అఫీషియల్ వెబ్‌సైటే చూసుకోండి. చాలా ఫేక్ వెబ్‌సైట్స్ ఉంటాయని చెప్తున్నారనమాట. ఓకే. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఒకసారి చదువుకోండి. ఏదన్నా హైలైట్ అనిపిస్తే నేను అవి మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడేదో చెప్తున్నారు చూడండి. ఓన్లీ వన్ అప్లికేషన్ ఈస్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ టు ద సెలెక్టెడ్ ఆర్ఆర్‌బీ ఆర్ రైల్వే జోన్ ఫర్ ఆల్ ఇట్స్ నోటిఫైడ్ సెంటర్స్ ఇన్ దిస్ సెంటర్. ఓకేనా? మల్టిపుల్ అప్లికేషన్స్ టు డిఫరెంట్ ఆర్ఆర్‌బీస్ ఆర్ సేమ్ ఆర్ఆర్‌బీ విల్ లీడ్ టు రిజెక్షన్. అంటే ఒక్కొక్క ఆర్ఆర్‌బీ ఏదైనా సరే ఒక ఆర్ఆర్‌బీకే సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే సౌత్ సెంట్రల్ కానీ, ఓకేనా? సౌత్ కానీ, సెంట్రల్ కానీ, వెస్ట్ కానీ, నార్త్ కానీ, ఓకేనా? ఇలా ఒక ఆర్ఆర్‌బీకి అప్లై చేసుకోవాలి. ఒక అప్లికేషనే పెట్టుకోవాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకళ్ళ పేరు మీద పెడితే వాళ్ళేంటంటే ఒక అప్లికేషనే ఉంచుతారు. మిగతాయన్ని రిజెక్ట్ చేస్తారనమాట. ఓకేనా? ఎలిజిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి కన్సిడర్డ్ ప్రొవిజనల్ బేస్డ్ ఆన్ ద డీటెయిల్స్ ఫర్నిష్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద ఆన్‌లైన్. ఆన్‌లైన్‌లో బట్టి మీ యొక్క ఎలిజిబిలిటీ అనేది డిసైడ్ చేస్తారు ఎగ్జామ్ రాయడానికి. బట్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అన్నీ గట్టిగా చూస్తారండి. ఓకేనా? ఎవరు కూడా ఫ్రాడ్ చేయడానికి చూడకండి. జెన్యూన్‌గా మీరు ఎలిజిబుల్ అయితేనే పెట్టుకోండి. ఆల్ ద క్యాండిడేట్స్ సీకింగ్ రిజర్వేషన్ ఆర్ రిలాక్సేషన్ బెనిఫిట్స్ అప్లికబుల్ టు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్, సీసీఏఏ మస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ ఎంటైటిల్డ్ టు సచ్ రిజర్వేషన్. ఓకేనా? రిజర్వేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ యొక్క రిజర్వేషన్ సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా ఉంచుకోండి. ఓకేనా? సో, ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేమున్నాయి ఇందులో చూడండి ఇక్కడ
ఆన్‌లైన్ అప్లికేషన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారండి ఇక్కడ చూసారా? డ్యూరింగ్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ విల్ బి ఆస్క్డ్ టు క్రియేట్ అన్ అకౌంట్. ఇఫ్ ద క్యాండిడేట్ హాస్ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్ ఓకేనా, దే షుడ్ యూజ్ సేమ్ అకౌంట్ క్రెడెన్షియల్స్ టు లాగిన్ అనమాట. అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సేమ్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి లాగిన్ అవ్వటానికి యూజ్ చేసుకోవాలని చెప్తున్నారు. అది మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుందిలేండి. ఒకసారి చూసుకోండి ఓకేనా. ఆఫ్టర్ ది సబ్మిషన్ ఆఫ్ ది ఆన్‌లైన్ అప్లికేషన్ ఇఫ్ ద క్యాండిడేట్ విషెస్ టు ఫర్దర్ మోడిఫై చేంజెస్ ఓకేనా. సో, ఈ ఈమెయిల్ ఐడీ అండ్ ఈ చూసన్ రైల్వేకి పంపించాలనమాట. మోడిఫికేషన్ ఫీజ్ వచ్చేసరికి రూ. 250 అంటండి. ఓకేనా. ఇక్కడ పెట్టా చూడండి. మీరు ఒకవేళ డీటెయిల్స్ అన్నీ పెట్టేసాము, మోడిఫికేషన్ చేసుకోవాలబ్బా! ఇప్పుడెలా అని అనుకుంటే కనుక రూ. 250 కడితే గనక వాళ్ళు మోడిఫై చేస్తారంట. అది కూడా 5th నుంచి 14th వరకే మోడిఫై చేస్తారు. అది డబ్బులు కడితేనే మోడిఫై చేస్తారు. ఓకేనా. సో, నెక్స్ట్ ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసరికి లాస్ట్ మినిట్ రష్ లేకుండా మంచిగా అప్లై చేసుకోండి అని చెప్తున్నాడండి. మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే అక్కడ ఈమెయిల్ ఐడీను, మొబైల్ నెంబర్స్ ఇచ్చారు. సో, వాటికి అప్లై చేసుకోండి. ఓకేనా. ఎగ్జామినేషన్ యొక్క ప్రాసెస్ గురించి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారండి. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసరికి సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే దీనికి ప్రిలిమ్స్, మెయిన్స్ అలా ఏమీ లేదండి. ఒకటే ఎగ్జామ్ ఉందంట. ఓకేనా. అది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది. రైల్వే అడ్మినిస్ట్రేషన్ హౌఎవర్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ ద సీబీటీ ఇన్ ఐదర్ సింగిల్ ఆర్ మల్టిపుల్ స్టేజ్ మోడ్ అనమాట. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ప్రస్తుతానికైతే సింగిల్ టెస్ట్ అనే అన్నారు. ఒకవేళ వాళ్ళు రైల్వే రిక్రూట్మెంట్ అనేది డిసైడ్ అంటే వాళ్ళ యొక్క డిస్క్రిప్షన్ మీద 2 టెస్టులు కూడా అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ కూడా కండక్ట్ చేయొచ్చు అనేసి చెప్తున్నారనమాట. ఓకేనా. సో, ఇవన్నీ సెలెక్ట్ అయిన వాళ్ళు చూసుకోండి తర్వాత. ఓకేనా. నెగెటివ్ మార్కింగ్ ఉందంటండి. నెగెటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1:3 అంట. అంటే 3 క్వెషన్స్ కరెక్ట్ అయినాయి అనుకోండి. ఒక క్వెషన్ తప్పైందనుకోండి అందులో 1/3 పోతుందనమాట. సో, 1/4 కంటే 1/3 నెగెటివ్ ఈస్ మోర్ ఇంపాక్ట్ చూపిస్తది. ఓకేనా. సో, జాగ్రత్తగా ఆన్సర్ చేయండనమాట. ఓకేనా. మీకు వచ్చిన వరకే ఆన్సర్స్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి దీని యొక్క ఇవన్నీ ఇన్‌స్ట్రక్షన్సేనండి. ఓకేనా. క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ డిబర్డ్ వీళ్ళు అప్లై కాదు. ఇవన్నీ జనరల్‌గా నార్మల్ ఇన్‌స్ట్రక్షన్సే అనమాట. ఓకేనా. ఇవన్నీ నార్మల్ ఇన్‌స్ట్రక్షన్సే. ఇంకేమున్నాయి ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. నోటిఫికేషన్ కిందకి వెళ్తున్నాం మనం. ఓకేనా. ప్రిఫరెన్స్ ఫర్ పోస్ట్స్ ఇన్ రైల్వేస్ మీరు ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. అంటే ఏ ఆర్ఆర్‌బీకి మీరు ప్రిఫర్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర వాళ్ళనుకోండి ఆర్ఆర్‌బీ సౌత్ సెంట్రల్ రైల్వేస్‌కి అనేది మనం పెట్టుకుంటాం కదా. సో, అలాగా మనది ఏ రైల్వే జోన్ అయితే ఆ రైల్వే జోన్‌కి మీరు అప్లై చేసుకోండి. లేదు మీకు నార్త్‌లో ఉండటం ఇంట్రెస్ట్, లేదంటే సెంట్రల్‌లో ఉండటం ఇంట్రెస్ట్, లేదంటే వెస్ట్‌లో ఉండటం ఇంట్రెస్ట్ అనుకోండి ఎవరికన్నా. సో, మీరు ఆ రైల్వే జోన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడే పోస్ట్ వస్తది. సో, మీరు హ్యాపీగా అక్కడే చేసుకోవచ్చు. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ నేషనాలిటీ అనేది ఉండాలి. చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18-33 ఇయర్స్ అండి. ఓకేనా. నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఏజ్ రిలాక్సేషన్ ఎవరికైతే అప్లికేబుల్ అయిద్దో వాళ్ళకి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్. అప్పర్ ఏజ్ లిమిట్ అంటే ఏంటంటే 21/1993 ఈజ్ ద అప్పర్ ఏజ్ లిమిట్ అనమాట. యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్‌కి. అదే ఓబీసీ వాళ్ళకైతే 21/1990, అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 21/1988 అనమాట. ఓకేనా. లోయర్ ఏజ్ లిమిట్ అందరికీ కామనే 11/2008. ఓకేనా. 11/2008 కంటే ముందు పుట్టిన వాళ్ళందరూ ఎలిజిబుల్. 11/2008 కంటే తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఇన్ఎలిజిబుల్ అనమాట. ఓకే. సో, ఇవన్నీ ఏజ్ రిలాక్సేషన్ గురించి ఇస్తున్నాడండి ఇక్కడ. సో, అవి చెక్ చేసుకోండి. ఓకే. సో, ఇక్కడికొచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీజు ఇచ్చాడండి. ఓకే. ఎగ్జామినేషన్ ఫీజు జనరల్‌గా ఎస్ఎస్‌సి 100 ఉంటుంది కదా. నేను దీనికి 100 అనుకున్నాను. సారీ అండి. ఎగ్జామినేషన్ ఫీజు 500 ఇచ్చాడండి. ఓకేనా. ఓన్లీ ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ ఉన్నారు కదా. ఫీమేల్ కూడా 250 ఓకేనా. ఓన్లీ పాపం ఓసీ వాళ్ళకి ఓకేనా. ఓసీ మెన్, బీసీ మెన్‌కేనండి. ఓబీసీ అండ్ ఓసీ మెన్ వాళ్ళకి 500 ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా 215 ఎగ్జామినేషన్ ఫీజు. ఓకే. ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ కేటగిరీస్ మెన్షన్డ్ బిలో. ఓకే. ఓకే. ఇందులో చూడండి ఇక్కడ ఇచ్చారు.
అవుట్ ఆఫ్ దిస్ ఫీ ఆఫ్ 500 an amount of 400 shall be refundable in due course duly deducting bank charges as applicable on appearing in CBT అనమాట. ఓకే. 100 రూపీసేనండి. ఓకేనా? అదే జనరల్‌గా 100 ఉంటది కదా! 500 ఇచ్చాడేంటా అని నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఏం లేదు. చాలామంది ఏంటంటే అప్లై చేసేసి ఆహ్, లెవెల్ 1 కూడా అటెండ్ అవ్వట్లేదు కదా! దాని గురించి వీళ్ళేం చేశారంటే ఫస్ట్ 500 ఫీస్ పెట్టారు. 100 రూపీసే చార్జెస్. 100 మిగతా 400 వచ్చేసరికి మీరు ఒకవేళ ఆన్‌లైన్ టెస్ట్‌కి అటెండ్ అయితే గనుక 400 రిఫండ్ అవుతుందంట అమౌంట్. అది ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. వీళ్ళకి కూడా అంతే అనమాట. దిస్ ఫీస్ ఆఫ్ 250 షల్ బి రిఫండబుల్ ఇన్ డ్యూ కోర్స్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ చార్జెస్. ఓకేనా? సో, ఇక్కడ వీళ్ళకి 250 రూపీస్ డిడక్ట్ బ్యాక్ వచ్చేస్తాయంట. బ్యాంక్ చార్జెస్ పక్కన పెడితే. బ్యాంక్ చార్జెస్ ఎంత చాలా తక్కువే ఉంటాయిలెండి. 30, 40 ఆర్ 50 రూపీస్ ఉంటాయి. ఓకేనా? సో, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ అందరూ కూడా ఫ్రీ అండి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 250 కట్టండి. మీరు ఆన్‌లైన్ అటెండ్ అయితే 250 మనకు బ్యాక్ వచ్చేస్తాయన్నమాట. ఓకేనా? మిగతా వాళ్ళకి కూడా 100 రూపీసే. మిగతావన్నీ బ్యాక్ వచ్చేస్తాయి. ఓకేనా? ఫీ స్ట్రక్చర్ క్లియర్‌గా చదువుకోండి. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వకండి. 500 రూపీస్ అయితే ఇప్పుడు కట్టాలి. కానీ అందులో 400 మనకి రీఫండ్ వచ్చేస్తుంది. అంటే దీని యొక్క ఫీస్ 100 రూపీసే. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసరికి ఆన్‌లైనేనండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. యాన్యువల్ ఫ్యామిలీ ఇన్‌కమ్ ఈస్ లెస్ థాన్ 50,000 అండ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ కన్సెషన్ ఫీ. యాస్ పర్ ది పేర్. ఆహా! ఓకే. ఇక్కడ ఏమిస్తున్నారంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటారు కదా! ఈబీసీ. అంటే ఎవరైతే ఎకనామిక్‌గా వీక్‌గా అంటే ఎవరికైతే మీకు వైట్ రైస్ కార్డ్ ఉంటుంది కదా! దీని అర్థం ఏంటంటే ఎవరైతే వైట్ రైస్ కార్డ్ ఉంటదో వాళ్ళ వైట్ రైస్ కార్డ్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క యాన్యుయల్ ఇన్‌కమ్ అనేది 50,000 కంటే తక్కువ ఉంటాయనుకోండి. అర్థమైందా? యాన్యుయల్ ఇన్‌కమ్ అనేది 50,000 కంటే తక్కువ ఉంటే ఓకేనా? వాళ్ళొచ్చేసరికి కన్సెషన్ ఫీస్‌కి వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఓకే. అయితే వాళ్ళేంటంటే వాలిడ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలనమాట తహసీల్దార్ దగ్గర నుంచి. ఓకే. లేదు అనుకుంటే బీపీఎల్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ఏ రికగ్నైజ్డ్ ప్రావర్టీ అనమాట. బిలో పావర్టీ కార్డ్ ఉంటుంది కదా! అదైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందైనా ఏదోటి ప్రూఫ్ పెట్టుకోవచ్చనమాట. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్ నాట్ సేమ్ బట్ 3 డిస్టింక్ట్ కేటగిరీస్. ఓకేనా? ఎన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్ యాస్ డిఫైన్డ్ అండర్ దిస్ పారా ఈస్ ఎంటైటిల్డ్ ఓన్లీ టు ఫీ కన్సెషన్ అండ్ నాట్ టు జాబ్ రిజర్వేషన్. ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్ ఇన్ లివ్ ఆఫ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్. ఓకేనా? ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అనమాట వాళ్ళకి. ఓకే. ఇదిగోండి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశాడు. రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ. ఎవరైతే స్టేజ్ 1 సీబీటీకి అటెండ్ అవుతారో వాళ్ళకి ఆ 500లో 400 వచ్చేసరికి బ్యాక్ వచ్చేస్తది. మనకి నెక్స్ట్ 250 రూపీస్ ఉన్నాయి కదా! ఎస్సీ, ఎస్టీ అండ్ ఫీమేల్ వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ రిఫండ్ వచ్చేస్తాయి. బ్యాంక్ చార్జెస్ తప్పించి. ఓకేనా? సో, నాన్ క్రీమీ లేయరు ఇయన్నీ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాడండి. ఓకేనా? అవి ఒకసారి చూసుకోండి. ఇవన్నీ కామన్‌గా ప్రతి ఎగ్జామ్‌కి ఉండేవేనండి. ఇవి స్పెషల్‌గా నేను చెప్పేవేమి కాదు ఇవి. ఓకేనా? ఎకనామికల్ వీకర్ సెక్షన్ అంటే ఏంటి డెఫినిషను, లేదా ఓబీసీ అంటే ఏంటి, హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ జస్ట్ అబ్రివేషన్స్ అన్నీ ఇస్తున్నాడండి నోటిఫికేషన్ కాబట్టి. సెంట్రల్ నోటిఫికేషన్స్ ఏవైనా సరే ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తారండి. ఓకేనా? సెంట్రల్‌ది ఏదైనా సరే ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తారు. ఓకే. సో, నెక్స్ట్ దీని యొక్క ఫిజికల్లీ డిజేబుల్డ్ దాని గురించి ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఓకే. వన్ స్క్రైబ్. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అండి. ఎవరైనా ఇప్పుడు ప్రెజెంట్ జాబ్ చేస్తుంటే సెంట్రల్‌లో గానీ, స్టేట్‌లో గానీ వాళ్ళు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసరికి చూడండి ఇక్కడ. ఓన్లీ వన్ ఆన్‌లైన్ అప్లికేషన్ త్రూ ఎనీ ఆఫ్ ద అఫీషియల్ వెబ్‌సైట్ ఆఫ్ ది ఆర్ఆర్‌బీస్ ఈస్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్. ఓకే. ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ షల్ కాంప్రమైజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేజెస్ ఉంటాయంటండి. ఫస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటదంట. ఒకటే టెస్ట్. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటదంట. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటది. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటదనమాట. సో, మీరు రాయాల్సిందైతే రాసే టెస్ట్ అయితే ఒక్కటే అనమాట. ఓకే. ఓకే. ఒక్కటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటదనేసి చెప్తున్నారనమాట. దానికొచ్చేసరికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి. సో, జనరల్ సైన్స్ వచ్చేసరికి 25 మార్క్స్ కంటండి. మ్యాథమెటిక్స్ వచ్చి 25 మార్క్స్. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 30 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 20 మార్క్స్. సో, టోటల్ 100 మార్క్స్. ఇదొచ్చేసి మొత్తం 10థ్ స్టాండర్డ్‌లోనే ఉంటదండి. ఓకేనా?
సో, ఎగ్జామినేషన్ డ్యూరేషన్ వచ్చేసరికి 90 మినిట్స్. 100 మార్క్స్ 1 ½ అవర్ టైమ్ అంటే 90 మినిట్స్. ఓకే. 120 మినిట్స్ ఎవరైతే స్క్రైబ్ తెచ్చుకుంటారో వాళ్ళకి 120 మినిట్స్ ఉంటుంది. అది పక్కన పెట్టేయండి. జనరల్ వాళ్ళకైతే 100 మార్క్స్ 90 మినిట్స్ అండి. సో, 1/3 నెగెటివ్ అయితే ఉంటుంది. ఓకేనా. మినిమమ్ కట్ ఆఫ్ వచ్చేసరికి యూఆర్‌కి 40, ఈడబ్ల్యూఎస్‌కి 40, ఓబీసీకి 30. ఓకేనా. నాన్ క్రీమీ లేయర్‌కి ఎస్సీకి 30, ఎస్టీకి 30. ఈ మినిమమ్ వస్తేనే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. ఓకే. సో, మ్యాథమెటిక్స్ సిలబస్ కూడా ఇచ్చారండి. క్వెషన్ టైప్స్ అండ్ సిలబస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, మ్యాథమెటిక్స్‌లో వచ్చేసరికి నంబర్ సిస్టము, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సెంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, పైప్స్ అండ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా జనరల్ యాప్టిట్యూడ్ సిలబసేనండి. ఓకేనా. దీనికి ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ బుక్ అని ఉంటుంది. అందులో ప్రాక్టీస్ చేసుకోండి. బుక్ బావుంటుందండి. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇవన్నీ కూడా కొంచెం నాలెడ్జ్ ఉంటే పెట్టేయొచ్చండి. ఓకేనా. నెక్స్ట్ జనరల్ సైన్స్. ద సిలబస్ అండర్ దిస్ షల్ కవర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్సెస్ ఆఫ్ 10th క్లాస్ స్టాండర్డ్ చెప్పాను కదా. నెక్స్ట్ జనరల్ అవేర్‌నెస్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, కల్చర్, పర్సనాలిటీస్, ఎకనామిక్స్, పాలిటిక్స్ అండ్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఓకే. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది 3 టైమ్స్ ఉండాలంట. అంటే మెరిట్‌లో ఉన్న వాళ్ళకి 3 టైమ్స్ అంటే 1:3 రేషియోలో పిలుస్తారనేసి చెప్తున్నారు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ 35 కేజీ ఆఫ్ వెయిట్ అంటండి. ఓకేనా. 100 మీటర్స్ దీనికి కొన్ని ఇచ్చారండి. ఓకేనా. చూసుకోండి. ఓకే. ఓకే. సో, ఇవన్నీ కూడా చూసుకొని ఫిజికల్ అది కూడా ఉంటాయి. ఓకేనా. నార్మలైజేషన్ కూడా ఉంటదండి. ఎందుకంటే చాలా పేపర్స్ ఉంటాయి గదా. సో, ఒక పేపర్ టఫ్‌గా రావచ్చు. ఒక పేపర్ అనేది ఈజీగా రావచ్చు. సో, ఎగ్జామినేషన్ నార్మలైజేషన్ కూడా ఉంటదనమాట. ఓకేనా. ఆ నార్మలైజేషన్ ఎలా అప్లై అవుతుందో కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో, ఓకేనా. నార్మలైజేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక పేపర్ చాలా ఈజీగా వచ్చినప్పుడు చాలామంది రాసేస్తారు. అదే పేపర్ ఒకటి డిఫికల్ట్‌గా వచ్చిందనుకోండి, ఆ డిఫికల్ట్‌గా వచ్చిన పేపర్ ఉంటుంది గదా. పాపం వాళ్ళు చాలా చాలా తక్కువ మార్క్స్ వస్తాయి వాళ్ళకి. కానీ వాళ్ళకి స్ట్రెంత్ ఉన్నా చాలా తక్కువ మార్క్స్ వస్తాయి. సో, పేపర్ నార్మలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఫ్రెండ్‌కి ఈజీ పేపర్ వచ్చి వాడికి 90 మార్క్స్ వచ్చి మనకి డిఫికల్ట్ పేపర్ వచ్చి మనకి 60 మార్క్సే వచ్చాయనుకోండి. సో, మనం చాలా బాధపడతాం అంత చదివి కూడా. సో, నార్మలైజేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్ అండి. ఓకేనా. సో, ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ అంటే లైక్ సిగ్నేచర్ ఇవన్నీ ఎలా ఉండాలి అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, మాక్సిమం నేను కవర్ చేశానండి. ఇంక ఇవన్నీ కూడా మిస్‌లీనియస్‌గా ఇచ్చారు. సో, ఆల్మోస్ట్ నేను ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా నేను కవర్ చేశాను. ఈ ఆర్ఆర్‌బీస్ వెబ్‌సైట్స్ అనమాట ఇవన్నీ అనమాట. ఓకే. సో, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా నేను మెన్షన్ చేశాను. ఓకేనా. సో, ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండండి. అండ్ దీని యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ అంటే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మీరు వీడియో చేయమంటే సో, దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ నేను వీడియో చేస్తానండి. ఓకేనా. దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ నేను వీడియో చేస్తాను. బట్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీకు చేయాలి. నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు కావాలి అనుకుంటే గనక కమెంట్ సెక్షన్‌లో ఒకసారి కమెంట్ చేయండి. సో, నేను దీనికి ఎలా అప్లై చేయాలో అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా. సో, ఇక్కడ చూడండి వేకెన్సీస్ ఇచ్చాడు. ఆహ్, అంటే ఇదిగోండి వెస్టర్న్ రైల్వే ముంబై అనమాట ఇది. నేనొకసారి మనది చూద్దామండి. అంటే సౌత్ సెంట్రల్ చూద్దాము. ఓకేనా. సో, మనకి వేకెన్సీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఒకసారి. ఇది అలహాబాద్ అంట. సో, నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ. ఓకే. అక్కడ ఏమేం పోస్టులున్నాయో ఇచ్చాడు. ఇక్కడ జబల్పూర్ అండి. వెస్ట్ సెంట్రల్ రైల్వే అంటండి. జబల్పూర్. నెక్స్ట్ వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ అంటే ఒరిస్సా. సో, నెక్స్ట్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వేస్ బిలాస్పూర్. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అంటండి. ఏంటబ్బా బిలాస్పూర్ ఉందనుకుంటున్నాను నేను మంది. నార్థర్న్ రైల్వే న్యూఢిల్లీ. నెక్స్ట్ వచ్చేసరికి సదరన్ రైల్వే చెన్నై. ఓకేనా. చెన్నై పోస్టులు చూసుకోండి. ఓకే. సో, చెన్నైలో వచ్చేసరికి అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఈఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ పీవే, ట్రాక్ మెయిన్ ట్రైనర్, అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, పాయింట్స్ మెన్, అసిస్టెంట్ టీఆర్డీ. సో, ఇలా చాలా రకాల పోస్టులు ఉన్నాయండి. సో, ఒకసారి చూసుకోండి. ఇది వచ్చేసరికి ఇంజినీరింగ్ డిపార్ట్మెంటు, ఇది వచ్చేసరికి మెకానికల్, ఇవి ఎలక్ట్రికల్, ఇది ఎస్ఎన్టీ. ఓకేనా. అదే
టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఓకేనా, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దానికి ఎలిజిబుల్ అనమాట. ఇది నార్త్ ఈస్ట్ రైల్వే గోరఖ్పూర్ అంటండి. ఇది నార్థన్ ఫ్రంటియర్ రైల్వే గువాహటి. ఇది ఈస్టర్న్ రైల్వే కోల్కతా. సో ఇది సెంట్రల్ రైల్వే ముంబై. ఓకే, ఇది వచ్చేసరికి ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్ అంట. సౌత్ ఈస్టర్న్ రైల్వే కోల్కతా. సౌత్ సెంట్రల్ రైల్వే దీనికోసం ఇందాక నుంచి వెతుకుతున్నా. ఇదిగోండి మందిది సౌత్ సెంట్రల్ రైల్వే అండ్ సికింద్రాబాద్ది. ఓకేనా, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్. సో చూసుకోండి ఇందులో మనకి ఏమేమి పోస్టులు ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి. ఓకేనా, సో చూసుకోండి అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇంజనీరింగ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్ మెకానికల్, అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ ఎలక్ట్రికల్, అసిస్టెంట్ పీవే ఇంజనీరింగ్, ట్రాక్ మెయినర్ 4 ఇంజనీరింగ్, అసిస్టెంట్ ఎస్ఎన్టీ, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, పాయింట్స్మెన్ బి, అసిస్టెంట్ టీఆర్డీ, ఇలా డిఫరెంట్ రకాల పోస్టులు ఉన్నాయండి. సో యువార్కి, ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, చాలానే ఉన్నాయండి. ఒకసారి చూసుకుని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఓకేనా. ఓకే అండి, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో దీనికి ఆన్లైన్ ప్రాసెస్ కనుక ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మీకు కావాలంటే నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తానండి. మీరు ఒకసారి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో. సో దాని గురించి నేను వీడియో చేస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.